హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఇవాళ అయితే ఐదు నిమిషాల్లో 5 నిమిషాలు కూడా లేదండి, 4 నిమిషాల్లోనే మీకు 4 రకాల దోశలు వేసి చూపిస్తాను. ఫస్ట్ వన్ చూడండి, కనిపిస్తుందా? చూడండి, ఫస్ట్ వన్ ఎగ్ దోశ అంటాడు. ఇదైతే మా వాడి ఫేవరెట్ దోశ. ఎగ్ వేసాను, కాస్త కారం చట్నీ వేసాను, ఆ ఎగ్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను. సో కాస్త ఆయిల్ యాడ్ చేస్తాము. తర్వాత బాగా కాస్త ఉడికినాక అయిపోయినట్టే దోశ. చూడండి, బాగుంది కదా? ఎగ్ దోశ సూపర్ అంటే సూపర్. ఇంకొక టిప్ చెప్పిన, ఆర్ని డ్రర్ అనకూడదండి. ఎలా అనాలంటే ఎలా అనాలి, సౌండ్ వేయాలి. ఆర్ని మాత్రం అనే సౌండ్తో ప్రొనౌన్స్ చేయాలి. డ్రర్ అనకూడదు. ఓకేనా? ఫస్ట్ దోశ అయిపోయింది. ఇందులో కాస్త అల్లం చట్నీ కానీ, లేకుంటే ఎర్ర చట్నీ కానీ, లేకుంటే ఏ తగిన చట్నీ వేసుకొని తిన్నారంటే అమేజింగ్. రెండవ దోశ సాదా దోశ. జస్ట్ ఆమ్లెట్, అంటే ఆమ్లెట్ లేకుండా ఈసారి సాదా దోశ, ప్లెయిన్ దోశ అనమాట. చూడండి, స్మూత్గా పువ్వులాగా ఉంది దోశ మాత్రం. మూడవ దోశ మనకి కారం దోశ. దోశ పోస్తాము. ఫస్ట్ కాస్త వైట్ అంటే పిండి మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు కాస్త వదిలిపెట్టేస్తాము. తర్వాత కాస్త ఎర్రగారం ఉంటుంది కదా, అంటే ఎర్ర చట్నీ అంటారే, దాన్ని దోశ పైన స్ప్రెడ్ చేసేసుకొని రొటేట్ చేసుకుంటే అంతే, ఎర్ర దోశ అంటే కారం దోశ రెడీ. చూడ్డానికి భలే ఉంది కదా, టక్కన నోట్లేసేసుకోవాలనిపిస్తుంది కదా. నాకు కూడా అలా అనిపించింది. సో అయిపోయిన వెంటనే నేను వేసేసుకున్నాను, మీరు కూడా వేసేసుకోండి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 4వ దోశ మన ఊతప్పం గుర్తుందా మీకు? అందులో ఆనియన్స్, నేనైతే పిల్లల కోసం ఊతప్పం వేసాను కాబట్టి కాస్త తక్కువ వేసాను. మీకు కావాలి అనుకుంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, పప్పులు అన్నీ వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నా అంటే అదే రొటేట్ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఊతప్పం. ఒక్క ఊతప్పం తింటే పొట్ట నిండిపోయినట్టు అని అనుకోనండి. సో ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైకే కదండి, ఒక సబ్స్క్రైబే కదా, అయిపోయేదేముంది. ప్లీజ్ చేస్తారు కదా, చేస్తారులే. చూడండి, బాగా వచ్చింది కదా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో చూసినందుకు ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్.